హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కొంతమంది వైఫ్స్ ఏం చేస్తూ ఉంటారంటే మెయింటెనెన్స్ తీసుకోవడానికి జాబ్ చేస్తున్నా, వర్క్ చేస్తున్నా, మేము ఏ వర్క్ చేయట్లేదు, ఏ జాబ్ చేయట్లేదు అని చెప్పేసి హస్బెండ్ మీద మెయింటెనెన్స్ ఫెయిల్ చేస్తూ ఉంటారు. అలా మెయింటెనెన్స్ తీసుకుంటూ ఉంటారు హస్బెండ్స్ దగ్గర. అలాంటి టైంలో హస్బెండ్కి చట్టపరంగా ఉన్నటువంటి రక్షణలు ఏంటి, వాళ్ళు ఆమె జాబ్ చేస్తుంది, వర్క్ చేస్తుందని ఎలా ప్రూవ్ చేయాలో ఈరోజు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. హలో అండి. సో బేసిక్గా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వైఫ్ జాబ్ చేస్తూ ఉంటుంది, బట్ హస్బెండ్కి తెలియదు. వర్క్ చేస్తూ ఉంటుంది కానీ హస్బెండ్కి తెలియదు. ఆమె పోషించుకునే సిచ్యువేషన్లో ఉన్నా కూడా హస్బెండ్ దగ్గర మెయింటెనెన్స్ తీసుకుంటూ ఉంటుంది. అలాంటి సమయాల్లో హస్బెండ్కి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి రక్షణ ఏంటి మేడం? యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే చాలా మంది ఇదే అడుగుతూ ఉన్నారు. నన్ను కూడా క్లయింట్స్ వచ్చేసి ఇట్లా చేయాలి. ఎందుకంటే 2 కేసెస్ అండి ఇందులో. ఎట్లా అంటే కొంతమంది జాబ్ చేస్తూ కూడా వేరే వేరే సిటీస్ లో ఉంటారు. సో జాబ్ చేస్తూ కూడా నేను చేయట్లే అని చెప్పే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఏం తెలుసా, ఎగ్జాంపుల్ ఒక 20,000 జీతం వస్తుంది కానీ నాకు 10,000 వస్తున్నాయి లేకపోతే 5,000 వస్తున్నాయి అని అలా చెప్పడము. అండ్ మిగతా ఏదో రకరకాల ఖర్చులు, ఓవర్ ఖర్చులు అలా చూపించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో హస్బెండ్ భలే అయితే ఉన్నాడు, వైఫ్ మాత్రం మంచిగా డబ్బులు తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. సో ఇలాంటి టైంలో హస్బెండ్స్ ఏం చేయొచ్చు అనే దానికి రీసెంట్ గా ఇలాంటి కేసు ఒకటి రాజస్థాన్ హైకోర్టు దాకా వెళ్ళింది. సో రాజస్థాన్ హైకోర్టు ఏమని వర్డిక్ట్ ఇచ్చింది అంటే, ఒక్కవేళ హస్బెండ్కి ఇప్పుడు వైఫ్ కనుక మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తే అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేయాలి. అట్ ద సేమ్ టైం హస్బెండ్ ఆల్సో షుడ్ ఫైల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటి, ఎంత ఇన్కమ్ వస్తుంది అండ్ ఎన్ని ఖర్చులు ఉన్నాయి, ఇద్దరివి వేసేందని దాన్ని బట్టి లెక్క చేసి కోర్ట్ అనేది ఇంత మెయింటెనెన్స్ అనేది స్టాండర్డ్ బట్టి వేస్తారు. సో ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేసినప్పుడు ఏంటంటే వైఫ్స్ చాలా మటుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, కోర్టుని మిస్లీడ్ చేయడము, ఇంత వచ్చిన అంత తక్కువ వస్తున్నాయని చూపించడము, ఖర్చులు ఎక్కువ చూపించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే, హస్బెండ్కి ఒక రైట్ ఉంది. అందరూ తెలుసుకోండి ఈ విషయం. ఏం రైట్ అంటే, వైఫ్ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కోర్ట్ పర్మిషన్ త్రూ తెప్పించుకోవచ్చు. ఎగ్జాంపుల్, తన ఇన్కమ్ ఎంత, తనకి ఎంత ట్యాక్స్ కడుతుంది, మంత్లీ ఇన్కమ్ ఎంత, తన ఖర్చులు ఏంటి, ఎవ్రీథింగ్ రికార్డ్స్లో అయితే ఉంటాయి కదా ఎక్కడైనా. ఇప్పుడు ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఉంటాయి. సో ఆమె ఇన్కమ్కి సంబంధించిన ఏ రికార్డ్ అయినా సరే, ఒఫీషియల్ రికార్డ్ ఏదైనా సరే కోర్ట్ త్రూ పర్మిషన్ తీసుకొని తెప్పించుకోవచ్చు. సో ఇక్కడ కోర్ట్ ఎట్లా ఎంఫసైజ్ చేసింది, ఎలా చూసింది అంటే, ఇక్కడ కంప్లీట్గా మెయింటెనెన్స్ అనేది ఉమెన్కి ఉండే ఒక రైట్, అంతేగాని దాని అడ్వాంటేజ్ తీసుకోవడానికి మాత్రం లేదు. అది అంటే కొంతమంది మెయింటెనెన్స్ తీసుకోవడానికి ఒక 2 months ముందే జాబ్ కూడా మానేస్తూ ఉంటారు. అవును, ఇలాంటి కేసెస్ నా వరకు చాలా మంది క్లయింట్స్ ఇదే ప్రాబ్లంతో, మేడం కావాలని జాబ్ వదిలేసింది మేడం. ఎందుకంటే వాళ్ళకు నమ్మకం, ఐటీ జాబ్ ఉంటుంది కదా, 2 నెలలు బ్రేక్ తీసుకున్నా కూడా ఒక్కసారి మెయింటెనెన్స్ ఫైల్ కరెక్ట్ కోర్ట్ టైంకి ఉండదు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి జాబ్ ఎత్తుకోవచ్చు ఏదో ఒక గ్యాప్ చూపించుకొని. అలా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ నేను చూసాను, నేను చూసాను. సో ఇలాంటి టైంలో కోర్ట్ ఏమంటుంది అంటే, కంప్లీట్ హస్బెండ్ బలి కాకూడదు ఇక్కడ. సో ఒకవేళ ఆ కోర్ట్ ఇప్పుడు ఆ అమ్మాయి అంటే వైఫ్ రికార్డ్స్ అంతా కూడా ఒకవేళ కోర్టుకి యూజ్ అవుతుంది అంటే, ఫేర్గా ఈ హస్బెండ్కి ఆ ఛాన్స్ అనేది మనం ఇవ్వాలి. ఆ ఫేర్ ఛాన్స్ అనేది హస్బెండ్కి ఇవ్వాలి. సో హస్బెండ్కి ఇవ్వాలి కాబట్టి ఏ ఫ్యామిలీ కోర్టు కూడా ఒకవేళ ఇలాంటి అప్లికేషన్ కనుక హస్బెండ్ పెడితే కోర్టులో డినై చేయొద్దు, అలౌ చేయండి అని చెప్పేసి ఫ్యామిలీ కోర్టుకి డైరెక్ట్ చేసింది హైకోర్టు. ఓకే, లైక్ ఇది రాజస్థాన్ హైకోర్టులో జరిగింది ఈ ఇన్సిడెంట్. అండ్ ఈ జడ్జ్మెంట్ ఇవ్వడం నాకు ఒక రకంగా చాలా హ్యాపీ ఫీల్ అయినా, బికాజ్ ఇట్స్ గోన్ హెల్ప్ లాట్ ఆఫ్ హస్బెండ్స్ ఆర్ సఫరింగ్. ఎందుకంటే వైఫ్స్ ఇది ఒక తమాషా అయిపోయింది. లైక్ ఎట్లా అంటే, నేను అందరిని అంటలేను, కొంతమంది వైఫ్స్ ఏంటంటే, నాకు కూడా నిన్న ఒక క్లయింట్ కాల్ చేశారు. ఎలా అంటే, హీస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ 2 years. ఫేక్ 498 కేసే, ఫేక్ అన్ని ఫేక్. ఈ మనిషి గట్టిగా ఉన్నాడు కాబట్టి స్టాండర్డ్గా నించొని ఆ క్వాష్ చేయించుకొని బయటపడ్డాడు. ఇంకోరు అయితే సూసైడ్ చేసుకోవాలి. అంటే ఆ స్టోరీ వింటే నాకే చాలా ఆ మూమెంట్కి ఎంత బాధ అనిపించింది అంటే, అరే ఇంత సఫర్ అయ్యకుండా ఎలా ఉంటున్నారు. పైగా తప్పు ఆవిడది, ఈందిగా తప్పు ఆమెది. ఆమె తప్పు చేస్తూ ఇతను బలి చేసుకుంటా కాకుండా వీళ్ళ ఫ్యామిలీ కూడా బలి చేసి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో లాస్ ఎందుకు హస్బెండ్ ఫేవర్ లో లేవు అనేసి నాకు ఒక మైండ్ లో ఒక థాట్ వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు ఇలాంటి వర్డిక్స్ ఏవైతే వింటామో, జడ్జ్మెంట్స్ వింటామో, అప్పుడు ఓకే పర్లేదు, సంథింగ్ ఇస్ రియల్లీ గుడ్ హ్యాపెనింగ్ ఫర్ ద హస్బెండ్స్, ఫర్ ద మెన్ అని అనిపించింది. సో లా అనేది కంప్లీట్గా ఎప్పుడు కూడా ఇంక్లైన్ ఉండకూడదు ఒక జెండర్కి. అంటే అందరు ఫీమేల్స్ అని సఫర్ అవుతలేరు, అందరు మేల్స్ కూడా అందరు సఫర్ అవుతారు అని అనను. సో ఎవరు సఫర్ అవుతారో పర్సన్ లాగా చూసి ఉండాలి తప్ప ఓన్లీ ఫీమేల్ ఫేవర్లు ఉండడం యాక్చువల్లీ కరెక్ట్ కాదు. సో చాలా చేంజెస్ రావాలి ఇంకా కూడా. సో దానికోసం ఇంకా అంటే అందరు అడ్వకేట్స్ అందరు కనుక దీనికి సైడ్ అంటే దీనికి వర్క్ చేస్తే మేబీ
అమెండ్మెంట్స్ అయ్యి ఫేవర్లో వస్తాయేమో. రైట్. బట్ స్టిల్ కోర్ట్స్ ఆర్ ఫేవరబుల్ టువర్డ్స్ మెన్ దీస్ డేస్. అంటే ఇదివరకు ఎట్లా అంటే కంప్లీట్ 498 అరెస్ట్ చేసేవాళ్ళు హస్బెండ్. ఇప్పుడు అట్లా లేదు, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. సో మెన్ ఫేవర్లో కూడా ఉంటుంది. సో కోర్ట్స్ ఎవరు కూడా హస్బెండ్స్ అందరు భయపడదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొల్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఇస్ సీక్ అడ్వైస్, టేక్ అడ్వైస్ తీసుకొని ఏంటో మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. కూర్చొని డిప్రెషన్ ఉండకండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఈ క్లయింట్ గురించి చెప్తున్నా. 2 years ఫైట్ చేశాడు, సరే అన్ని కోల్పోయిండు ఓకే, కానీ బట్ స్టిల్ నించున్నాడు, ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి. ఒక మనిషి తప్పు చేయనప్పుడు ఎప్పుడు కూడా సఫర్ కావద్దు అని నేను అనుకుంటా. సో ఆ మనిషి ఏం తప్పు చేయలేదు కాబట్టి నించున్నాడు, అన్ని కోల్పోయినా కూడా స్టాండర్డ్గా నిల్చున్నాడు. వైఫ్ తప్పు చేసింది కాబట్టి. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ మేడం. సో వీడియో చూసే ప్రేక్షకులు ఎవరైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత చిన్న చిన్న ఆ కలహాలు అనేవి వస్తుంటాయి. విడాకులు తీసుకున్నా పర్వాలేదు, కానీ హస్బెండ్ని అదే పనిగా హింసించడం, ఏదైనా కేసేసి వాళ్ళని టార్చర్ పెట్టడం అనేది రాంగ్. ఎందుకంటే హస్బెండా వైఫా ఇవన్నీ మనం పక్కన పెడితే మనందరం హ్యూమన్ బీయింగ్స్, మనుషులం కాబట్టి మనిషిని మనిషిగా అన్న రెస్పెక్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాను.